ఎస్ విల్సన్ గారు ఒక సెకండ్ శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు ఆవిడ కదాంబర్ జిత్వానిని ఒక సాక్షి టీవీలో కూర్చోబెట్టి ఫోటోలు వేసి ఆవిడ హనీ ట్యాప్ అని టెర్రరిస్ట్ అని నేరాలు అని 9 రాష్ట్రాల్లో 10 రాష్ట్రాల్లో కేసులు రాయని కూడా చెప్పారు. ఇలా వ్యక్తిగతంగా ఆవిడ చాలా తప్పుడు చేసిందని వ్యభిచారం చేసిందని కూడా చెప్పారు. ఒక మహిళల పట్ల ఈ ఛానల్లో పిలుపు లేదా? ఒకవేళ తప్పు చేసి ఉంటే ఆమె విచారిద్దాం, దానికి శిక్ష వేస్తారు. కానీ మీరు మాట్లాడే శ్రీనివాసరావు గారు మన పేటీఎం ఛానల్ ఏమున్నాయి? మన ఛానల్లో రైట్ వాయిస్ జనాలకు తీసుకెళ్దాం. వేరే ఛానల్ అయితే మనకు ఎందుకు లేదు, మన ఛానల్లో రైట్ వాయిస్ మనం బయటకు తీసుకెళ్దాము. ఏది నిజాలన్నా నిజాలు చెప్తాం. లక్ష్మణ్ గారు ఒక నిమిషం ప్లీజ్. లక్ష్మణ్ గారు మీరు మధ్యలో మాట్లాడండి ప్లీజ్. లక్ష్మణ్ గారు వాయిస్ ఎవరు వెళ్ళట్లేదు. లక్ష్మణ్ గారు మీకు టైం ఇచ్చాను కదా, లక్ష్మణ్ గారు మీకు టైం ఇచ్చాను కదా, ఒక నిమిషం ఆగండి మీరు ప్లీజ్. లక్ష్మణ్ గారు మీరు ఆగండి. శ్రీనివాస్ చౌదరి గారు లక్ష్మణ్ ఒక నిమిషం. దీని వెనకాల పెద్ద కుట్ర తాగుంది. దీని వెనకాల చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళని బయట తీసుకురావాలి. ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. ఇప్పుడు కనబడే పేర్లు చెప్పే మాటలు కాదు సార్. దీని వెనకాల పగడబందీగా చాలా పెద్దలు కుట్ర ఉంది. దీని వెనకాల వాళ్ళకు 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ప్రధానంగా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళు దిగారంటే ఖచ్చితంగా ఇది చాలా క్షుణ్ణంగా లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మహిళ కోసం ఇంత పెద్ద ఎత్తున నెట్ కోసం దిగారంటే ఒక వ్యవస్థ అంటే అంతరాష్ట్రంలో ఉన్న వ్యవస్థ ముఖ్య కారకులైన వ్యక్తులు, అందులో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి ఆంజనేయులు దిగాడంటే దీనికి ఏంది కారణం అనే విషయం పైన అనుమానాలు ఉన్న ప్రజలకి దాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా విచారణ చేసి చట్టపరంగా చర్య తీసుకోవడానికి వెనకాల ఉన్న పెద్దలు గద్దలు బయటకు వస్తారు. నేను చెప్పేది ఒకటే, మహిళలకు అన్యాయం జరిగితే ఎవరైనా ఖండించాల్సింది. మహిళా కమిషనే కాదు, భారతదేశంలో ఏ మహిళ జరిగినా అన్ని ఖండించాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకు బెంగాల్లో ఆ డాక్టర్ గారిని చంపేశారు, దాని మీద విచారణ జరుగుతుంది కదా, ఎవరో బయట వస్తున్నారు కదా. మొదట్లో ఎవరో చెప్పారు, ఇప్పుడు ఎవరు కనబడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు లక్ష్మణ్ గారు ఒక పాయింట్ అడిగారు, ఒక క్వశ్చన్ అడిగారు. లక్ష్మణ్ గారు ఒక పాయింట్ అడిగారు ఏంటంటే జనసేనకి శ్రీనివాస్ చౌదరి గారు లక్ష్మణ్ గారు క్వశ్చన్ అడిగారు ఏంటంటే జనసేనకి స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించిన ఎన్డీఏ ప్రభుత్వము అధికారంలోకి రావాలని కోరుకున్న జానీ మాస్టర్ పైన ఇవాళ హైదరాబాద్లో ఒక కేసు నమోదైంది. తనతో పాటు పనిచేసే ఒక కొరియోగ్రాఫర్ తనని లైంగికంగా వేధించారని చెప్పి పలుమార్లు తనమైన అత్యాచారానికి పాల్పడ్డారని కూడా తను ఒక కేసు పెట్టారు. సో ఇప్పుడు మీరు అదే స్ఫూర్తిని ఇక్కడ కూడా కొనసాగిస్తారా? ఆ జానీ అనే మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతని మీద అభియోగాలు నమోదైన నేపథ్యంలో ఆ కేసు అంత సీరియస్గా మీరు తీసుకొని ఒక మహిళకు అన్యాయం జరిగిందనే విధంగా మీరు మాట్లాడతారన్నది ఒక ప్రశ్న లక్ష్మణ్ గారు అడిగారు. చాలా మంచి ప్రశ్న వేశాడు. లక్ష్మణ్ గారికి నేను అభినందన కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఒక గోరంట్ల మాధవ్, ఒక దువ్వాడ శ్రీనివాసు, ఒక ఆయన పేరు అనంతబాబు, లేదంటే సజ్జలో రాగులో జొన్నలో ఎవరైనా కానీ మహిళల ఇట్లా ప్రవహించే తీవ్రం ఖండించాలి. అదేవిధంగా మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ హౌస్ బయటకు వచ్చింది. ఈరోజు జానీ మాస్టర్ ఎవరో మీద కేసు చేశారని ఆవిడ కేసు పెట్టింది. సరే ఇక్కడ నాకు కావాల్సింది మగ మృగాలు చేస్తున్నటువంటి దాడిని ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత, కేసులు బలంగా పెట్టాల్సిన అవసరం ఉంది. మేము ఎవరు తప్పు చేయలేం, మేము తప్పు చేయలేం. ఇంకో 9 సమస్యలు వేశారు. మా పార్టీ ఆదిమూలం ఎమ్మెల్యే వైసీపీ చూస్తే మా ఒక చిన్న కేసులు ఇప్పుడు సస్పెండ్ చేశారు, పారేసాం, విచారణ చేసాం, కేసు పెట్టాం, జైల్లో పెడతాం తొందరలో, ఎవరిని వదలం. మహిళల పట్ల చేస్తున్న ఈ దుర్మార్గమైన చర్యలను తీవ్రంగా ఖండించేది కాకుండా చర్యలు కూడా అదే తీవ్రంగా ఉంటాయి. ఎవరిని క్షమించమని చెప్తున్నా నేను. రాయదుర్గంలో ఎవరో ఆవిడ కేసు పెట్టింది, కొరియోగ్రాఫర్ పేరు నాకు తెలియదు. ఇది తప్పు సార్. ఇది జానీ మాస్టర్ అయినా వాళ్ళ ఇంకొక ఆయన మాస్టర్ అయినా ఎవడప్పైనా సరే ఎవరిని వదిలిపెట్టాం. ఎందుకంటే తప్పు చేస్తే ఇంకా మాస్టరే ఉంది. ఆయన మాస్టర్ గురువు అంటే అర్థమైంది, మాకు తెలియకపోతే ఎట్లా చేసి తప్పు కదా. కాబట్టి మహిళల పట్ల ఆంధ్ర రాష్ట్రంలో సద్భావన తీసుకురావడానికి ఇటువంటి పరిణామాలు వస్తే మాత్రం చాలా ప్రమాదం. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, కేసు విచారిస్తాం. జానీ మాస్టర్ ఇంకో తన వెనక ఎవరున్నా అవసరం అనుకుంటే ప్రజారాజ్యం పార్టీ వాళ్ళతో మన జనసేన మిత్రులతో చెప్పాం, సస్పెండ్ చేస్తారని. పార్టీలో చేరినట్టు కూడా కండువా కప్పుకున్నాడు, వాళ్ళు సస్పెండ్ కూడా చేస్తారు. ఆ తెల్లారితో మాట్లాడని కూడా విచారణ జరగాలి. జస్ట్ ఇప్పటివరకు ఆరోపణ మాత్రమే.